సన్షైన్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏంట్రా ఇది ఏదో బొమ్మల్ని చూపిస్తున్నారు, మనుషులు లేరు అని ఆలోచిస్తున్నారా? అవునండి, ఇవాళ మనకి హోస్ట్ దొరకలేదు. అందువల్ల మన సినిమాల్లాగా గెస్టే హోస్ట్గా చేసి ఆవిడ డబుల్ రోల్ చేస్తున్నారు అన్నమాట. So we are pleased to talk to a special person doing a very interesting project in Canada. Let's welcome this lady. నమస్కారం అండి. ఎవరు మీరు? మీ గురించి కొంచెం పరిచయం చేసుకుంటారా మా ప్రేక్షకులకి? నమస్కారం అండి. ముందుగా సన్షైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గౌతమి. I am the co-founder of Swasa. నేను మా ఫౌండర్ సాహితితో కలిపి శ్వాస అనే బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేశాను. సో శ్వాస ఏంటి అంటే టు బ్రింగ్ మీ అండ్ సాహితి, మెయిన్లీ శ్వాస గురించి కంటే మా ఇద్దరు ఏంటి అంటే ఇండియన్ ఆర్ట్ ఇండో కెనేడియన్ హోమ్స్కి తేయడానికి అండ్ ఇండియన్ ఆర్ట్ రిలేటెడ్ వర్క్షాప్స్కి ఒక ప్లేస్ క్రియేట్ చేయాలి, ఒక క్రియేటివ్ స్పేస్ క్రియేట్ చేయాలని దట్ ఈస్ అవర్ విజన్. సో డ్రివెన్ బై దట్ విజన్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ శ్వాస. ఇప్పుడు మరి మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఇదే ఫుల్ టైమా మీకు? లేదండి, నేను ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను. అండ్ సో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సో మీ అండ్ సాహితి బోత్ మేమిద్దరం 90s కిడ్స్. నౌ యూ అగ్రీ విత్ మీ దట్ ప్రతి జనరేషన్కి ఒక క్రైసిస్ ఉంటుంది, ఒక ప్రాబ్లం, ఒక ఫోకస్ ఉంటుంది. సో లైక్ కరెంట్లీ మన ఇప్పుడు చెప్తే మెంటల్ హెల్త్ ఇస్ అ క్రైసిస్ దట్ ఆల్ ఆఫ్ us ఆర్ ట్రైయింగ్ టు ఓవర్కమ్. 90s కిడ్స్కి వెళ్తే వన్ ఆఫ్ ద క్రైసిస్ దట్ వీ వర్ ఆల్ డీలింగ్ విత్ వాజ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్. ఒక మనం ఫోకస్ చేస్తున్న క్రైసిస్ ఒక మిడిల్ క్లాస్ అనే సోషల్ స్ట్రాటా నుంచి బయటికి రావడం. మన పేరెంట్స్ అందరికీ అది ఎక్కడో ఒక చిన్న ఆశ అది. సో అందుకు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మన లైఫ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ అందుకే మనకి ఏ క్రియేటివ్ ప్యాషన్ ఉన్నా, వేరేది ఏమైనా చేయాలని అనుకున్నా కానీ మనము ట్రెడిషనల్ ఫీల్డ్స్లోకి వి స్టక్ కెరియర్ పర్స్పెక్టివ్లో. సో దే ఎండెడ్ అప్ బీయింగ్ అ లాట్ ఆఫ్ ఇంజనీర్స్, డాక్టర్స్. చాలామంది ఇది నెగటివ్గా ఆలోచిస్తారు, నేను ఆలోచించను. ఇట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్ టు బీ ఫినాన్షియలీ స్టేబుల్. అదంతా చేసుకుంటూ ఇప్పుడు కెనడా వరకు వచ్చాం మనం. ఇక్కడికి వచ్చాక ఏం తెలిసింది, క్రియేటివిటీని సప్రెస్ చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో తెలిసి వస్తుంది. సో క్రియేటివిటీని సప్రెస్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఒక అందాజు చెప్తారండి? డెఫినెట్లీ. ఇప్పుడు వెల్నెస్ అని అందరు అంటారండి. వెల్నెస్ అంటే ఏంటి? లైఫ్లో ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఇటు మనము ఉట్టి క్రియేటివ్ పని చేసుకుంటూ వెళ్తే మనకి ఫినాన్షియల్గా ఇవి మైట్ నాట్ బీ సాటిస్ఫైడ్. అలాగే ఉట్టి ఒకటే రట్లో అంటే మనకి ఈ కరెంట్ జనరేషన్లో ఆల్ ఆఫ్ అవర్ వర్క్ ఇస్ ఎలా మెషిన్స్ మీద. క్రియేటివ్ స్పిరిట్ ని సప్రెస్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మీరు ఇందాక ఒక పదం చెప్పారు. ఏంటి అది? వాట్ యు మీన్ బై సప్రెసింగ్ ది క్రియేటివ్ సైడ్ అండ్ వాట్ ఆర్ ది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్? సో దానివల్ల క్లియర్గా ఒక సైడ్ ఎఫెక్ట్ మీకు మన వ్యూవర్స్కి తెలుస్తుంది. అంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఏదో ఒకటి ల్యాకింగ్ అనిపిస్తుంది. సో అక్కడ మీకు తెలిసిపోతుంది దట్ యు ఆర్ సప్రెసింగ్ సమ్ నీడ్ ఆఫ్ యూ. ఓకే, ఒక క్రియేటివ్ అవుట్లెట్ ఉంది, అది యు ఆర్ నాట్ అటెండింగ్ టు ఇట్ అని తెలుస్తుంది. దిస్ ఇస్ వాట్ తెలియాలి. అంటే ఇప్పుడు మీరు ఈ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా దిగాలి అనే ఒక ఆలోచన, ఈ విత్తనం మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగిందండి? సో చిన్నప్పటి నుంచే కలిగింది. కానీ చెప్పాను కదా ఇంతకుముందు, ఒక నీడ్ వల్ల మనం ట్రెడిషనల్ కెరియర్ బేస్డ్ జాబ్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ కెనడాలో మనం చాలా ఇది బాగాలేదు అది బాగాలేదు అంటాం, కానీ ఒకటి అక్నాలెడ్జ్ చేయాలి. మన కెనడా PR ఉన్నప్పుడే లైక్ మనకి చాలా ఆపర్చునిటీ ఇస్తుంది టు బికమ్ అ గుడ్, లైక్ టు బికమ్ అన్ ఆంట్రప్రెనర్.
ఆ ఆపర్చునిటీ నాకు ఇండియాలో దొరకలేదు. సో ఇక్కడికి వచ్చాక మనము when I try to explore that, నేను చాలా సైడ్ హజిల్స్ చేస్తూ వచ్చాను. లైక్ మై ఫస్ట్ థింగ్ వాజ్, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే డెకరేషన్స్, ఈవెంట్ డెకార్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి దాని తర్వాత గిఫ్ట్ బాస్కెట్స్ అని, సో చాలా చేస్తూ వచ్చాను. బట్ త్రూ ఆల్ ఆఫ్ దాట్ నేను ఏది రాంగ్ అని చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ వాజ్ అ స్టెప్పింగ్ స్టోన్. ఇట్ ఆల్ లెడ్ మీ టు దిస్. సో దాట్ వాజ్ మై జర్నీ. ఐ థింక్ కెనడాలో అండి చూస్తున్నాము, చాలామంది ఒక ఫుల్ టైం కెరియర్ ఉన్నా కూడా వాళ్ళు మీరు చెప్పినట్టు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ లైఫ్ అని ఒక ఆతృతతోటి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో చెప్పండి మేడం గారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ డూయింగ్ నౌ? టెల్ మీ లిటిల్ అబౌట్ మీ ప్రాజెక్ట్ గురించి కొంచెం చెప్తారా అండి? షూర్. సో మేము ఎందుకు స్టార్ట్ చేసామని ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సో మా ఫౌండర్ సాహితీ ఉంది కదా, సో తను షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఇండియా. సో మంచిగా వాళ్ళ తాత అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగి వాళ్ళ ఇళ్ళల్లో అంతా ఎలా మన ఇండియన్ ఆర్ట్, నిర్మల్ పెయింటింగ్స్ కానీ కలంకారీ ఇవన్నీ, షీ వాజ్ సరౌండెడ్ బై దాట్. అక్కడి నుంచి కట్ టు కెనడా. ఇక్కడ మనకు తెలిసిందే తెల్లగోడలు, మినిమలిజం అని మనము చాలా ప్లెయిన్గా పెట్టుకుంటాం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అండ్ దెన్ అక్కడి నుంచి ఇటు వచ్చేసరికి తనకి షీ ఫెల్ట్ సంథింగ్ వాజ్ ల్యాకింగ్. అంటే మన చుట్టూ when we are going through our daily routine, our environment plays a lot of importance. So ఆ రీజన్ వల్ల షీ వెంట్ బ్యాక్ విత్ ద సోల్ పర్పస్ ఆఫ్ డెకరేటింగ్ అవర్ హౌస్ అండి. ఆ ఇంట్రెస్ట్తో దానికి తను వెళ్ళి డైరెక్ట్ లోకల్ ఆర్టిసన్స్తో మాట్లాడి వాళ్ళతో నాకు ఇలాంటి పీస్ కావాలి అని కొంచెం ఇంటరాక్ట్ చేసింది. ఆ ఇంటరాక్షన్లో వాళ్ళ స్టోరీస్ తెలిసి, అరే వీళ్ళకి ఇంకొక ప్లాట్ఫామ్ నేను ఇవ్వచ్చు కదా అనే థాట్తో దాట్ డ్రోవ్ హర్ ప్యాషన్. సో దాట్ వాజ్ అ ప్యారలల్ స్టోరీ. యాజ్ ఐ వాజ్ ట్రయింగ్ టు, నేను నా పర్పస్ ఎలా అయితే ఐ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్, ప్యారలల్గా తను షీ వాజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్. అలా వీ కేమ్ టుగెదర్ అండ్ వీ ఫార్మ్డ్ శ్వాస. నౌ ద రీజన్ బీయింగ్ దాట్ మన, లైక్ ఐ సెడ్, ఎన్వైరన్మెంట్ ఇస్ ఎవ్రీథింగ్. ఓకే, another small thing is, as young parents, మనం ఎన్ని irrelevant things గురించి we stress a lot. Ultimate goal is మన పిల్లలకి మన కల్చర్తో కనెక్షన్ ఉండాలి. కానీ మనం దేని మీద ఫోకస్ చేస్తామో, వాళ్ళని ప్రతి ఈవెంట్కి తీసుకెళ్ళిపోతాము, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్స్ నాట్ ఓకే. ఇన్ని క్లాసెస్లో జాయిన్ చేసేస్తాము, దాంట్లో అప్పుడప్పుడు ఫర్ ద వాల్యూమ్ ఆఫ్ హౌ మచ్ ద కిడ్ హియర్స్, ఇది చేయాలి అది చేయాలి, నువ్వు ఇది ఇంపార్టెన్స్, వాళ్ళకి దెర్ ఇస్ అన్ అవర్షన్ దట్ ఈస్ క్రియేటెడ్ టు దెమ్. ఓకే, మీరు మిమ్మల్ని అడుగుతున్నానండి, మనకి యాజ్ వి గ్రో older people come and buy. వాళ్ళు ఈ కిచెన్ సెట్ సపోజ్ చూసారనుకోండి, పిల్లలతో తెచ్చి ఇది దీంతోనన్నా నేను ఆడింది నా చిన్నప్పుడు అని అంటారు. దట్ మూమెంట్ ఆఫ్ నాస్టాల్జియా ఇస్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇవన్నీ మన ఇళ్ళల్లో, అన్నీ కాకపోయినా కొన్నైనా మన ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నాయి. అది చూసిన వెంటనే ఆర్ వి నాట్ ఇన్ టచ్ విత్ అవర్ కల్చర్? మన పేరెంట్స్ ఏం చేశారంటే మన ఎన్వైరన్మెంట్లో మన కల్చర్ని పెట్టారు. వాళ్ళు ఎప్పుడు భయపడి మనల్ని గుడులకి అవన్నిటికీ తీసుకెళ్ళలేదు. పండుగలకి గుడికి వెళ్ళే వాళ్ళము, దట్ దెర్ వాజ్ అ బ్యాలెన్స్ ఇన్ దట్. మనము వేరే కంట్రీలో ఉన్నాం కాబట్టి భయపడుతున్నాం, బట్ టేకింగ్ ద కిడ్స్ ఎవ్రీవేర్ అండ్ పుషింగ్ దెమ్ ఇస్ నాట్ ది ఆన్సర్. చాలా బాగా చెప్పారండి మీరు. సో ది కీ పాయింట్ మీరు చెప్పడం ఏంటంటే, ఓవర్ ఎంఫసిస్ ఆర్ పుషింగ్ పిల్లల్ని టువర్డ్స్ కల్చర్ విల్ యాక్చువల్లీ క్రియేట్ అన్ అవర్షన్ ఇన్ దర్ మైండ్స్. అలా చేయకుండా ఒక సటిల్, మన పేరెంట్స్ చేసినట్టు, మన గ్రాండ్ పేరెంట్స్ చేసినట్టు ఒక ఎన్విరాన్మెంట్ ఆఫ్ కల్చర్ని స్ప్రెడ్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు దీంట్లో దిగారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి. టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ గౌతమి గారు. ఇందాక మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ చెప్పారు అబౌట్ కల్చర్ గురించి, మేకింగ్ కల్చర్ visibly appealing to the subconscious mind of a child అని చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ మధ్య గమనిస్తున్నానండి, డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ మన దేశంలో, కెనడాలో, ఉమెన్ ఆంటర్ప్రెనర్స్, తెలుగు ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ ఇన్ పర్టికులర్ ఒక స్పర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. దీని గురించి మీ ఆలోచన ఏంటండి?
వండర్ఫుల్ అబ్జర్వేషన్ అండి. సో నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. సో బిజినెస్లో ఇప్పుడు దెర్ ఇస్ అ కామన్ టర్మ్ అండి కాల్డ్ జుగాడ్. జుగాడ్ ఏంటి అంటే మనం స్ట్రేట్ వెళ్ళి ఏదైనా అచీవ్ చేయలేకపోతే దాన్ని అడ్డదారి వెళ్ళి అది చేయడం. ఇండియాలో చాలా వరకు ఇదొక భయం ఉండేది, ఓహో ఇన్ని చేయాల్సి వస్తుంది అందుకే నేను బిజినెస్ చేయలేను అని. కానీ కెనడాలో అది డిఫరెంట్ అండి. కెనడా యాజ్ అ కంట్రీ మనల్ని ఎనేబుల్ చేస్తుంది దట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా మీరు చాలా చేయొచ్చు. కొంచెం విస్తరిస్తారండి ఒక ఎగ్జాంపుల్గా అంటే? డెఫినెట్లీ రైట్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు మినిమం ఇన్కార్పొరేషన్ కదా. సో ఆ ఇన్కార్పొరేషన్కి మీరు ఓహో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే ఇన్ఫ్లుయెన్స్ అనే పదం మీకు చాలా వింటర్ మనం ఇండియాలో ఓహో ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. ఇక్కడ దాని అంటే ఇన్వాల్వ్మెంటే ఉండదు ఈ ఇన్ఫ్లుయెన్స్ది. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు ఇన్కార్పొరేషన్లో ఇండియాలో ఇన్కార్పొరేషన్ అనే విషయము లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆ ప్రోటోకాల్స్ ప్రొసీజర్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఇక్కడ ఎలా ఉండదు. ఇక్కడ ఎలా ఉంటాయండి? ఇక్కడ కెనడా ఎలా ఉంటాయండి? సో ఒక చిన్నది ఉండేది ఇప్పుడు గవర్నమెంట్స్ రియలైజ్ అయ్యి స్టార్టప్స్ దానివల్ల చాలా సింప్లిఫై చేస్తున్నారు. కానీ నేను కెనడాకి వచ్చినప్పుడు లేదు. ఓకే. సో నాకు ఎలా తెలిసింది అంటే సింపుల్ గూగుల్ సెర్చ్తో నాకు ఐ గాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ఆల్ యూ నీడ్. టెక్నాలజీని వాడుకోవడం అంటే ఇది. సో ఐ గాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే నాకేం తెలిసింది, కొన్ని బిజినెసెస్కి అసలు ఇన్కార్పొరేషనే అవసరం లేదు. అంటే ఒక వెంచర్ స్టార్ట్ చేయడానికి మీకు ఫస్టే మీరు ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక లెవెల్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తుంటే ఓహో దీనికి నేను ఇప్పుడు ట్యాక్సెస్ ఫైల్ చేయాలి ఈ పొజిషన్కి వచ్చే వరకు మీరు అసలు పేపర్ వర్క్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది కనిపించకుండా మీకు ఇది చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఇక్కడ ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఎంటర్‌ప్రెన్యూర్ మీకు హర్డిల్స్ ని తగ్గించి మీకు ముందు డెఫినెట్లీ అండి. లైక్ నాట్ ఓన్లీ మీ, ఐ కెన్ టెల్ అబౌట్ నేను వేరే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి చెప్తాను. యాజ్ ఉమెన్ మనం వీఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ డూయింగ్ థింగ్స్ ద రాంగ్ వే. సో దాన్ని స్ట్రేట్ ఫార్వర్డ్గా ఎంత చేస్తే మా పీస్ ఆఫ్ మైండ్ అంత ఉంటుంది. సో ఆ పీస్ ఆఫ్ మైండ్తో టు స్టార్ట్ అ గుడ్ వెంచర్ దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ అస్, ద ప్లేస్. ఇంకొక ఆస్పెక్ట్ ఐ విల్ యాడ్ విచ్ ఇస్ ఈక్వలీ ఇంపార్టెంట్, the men of the family andi. Okay. I will tell you how that has changed. Current generation lo the men of the family ante our husbands are no longer threatened by how well the woman is doing. Chala ba chepparandi. It's a beautiful progression andi. It's a remarkable Definitely. Progression, and to hear this from a woman must be very heartening to all people who are watching the show. Cheppandi. Definitely. So ఆ భయం లేదు. ఓకే, ఇంట్లో ఓహో ఇప్పుడు తిను బిజినెస్లో సక్సెస్ఫుల్ అయితే నేను తక్కువ అవుతాను అన్న భయం లేనప్పుడు ద వే ద సపోర్ట్ కమ్స్ ఇస్ వెరీ పాజిటివ్. ఓకే. అండ్ సెకండ్ ఏంటి అంటే మెన్ ఆర్ ఆల్సో రియలైజింగ్ ఒక ఇంట్లో అందరి విషెస్ని ప్రయారిటైజ్ చేస్తే, అందరి ప్రోగ్రెస్ని ప్రయారిటైజ్ చేస్తే ఆ ఫ్యామిలీ గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది. మెన్ హ్యావ్ కమ్ టు దట్ రియలైజేషన్. దాంట్లో వాళ్ళు there's no loss in this, there's only good. In fact, they are doing another part where they are also facing the social backlash of it. అంటే ఇళ్ళల్లో చాలా మంది ఓహో ఇప్పటికీ ఒక్క థాట్ ఇస్ కంటిన్యూస్ అండి. ఒక ఉమెన్ ఏదైనా ప్రోగ్రెస్ చేస్తుంటే ఓహో ఏదో మాటలు చెప్పి వాళ్ళ హస్బెండ్ని మాయ చేసింది అంటారు, కానీ వాళ్ళు మాట్లాడుకొని ప్రోగ్రెస్ అవుతున్నారు అన్న థాట్ ఫస్ట్ రాదు ఎవరికి. దాట్ షుడ్ చేంజ్ బికాజ్ మెన్ చేంజ్ అయ్యారు. వాళ్ళ చుట్టూ వాళ్ళు కూడా కరెక్ట్గా అప్రిషియేట్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బీ ఎట్ అ డిఫరెంట్ లెవెల్. మీరు చెప్పడం ఎందుకు చాలా ఎక్సైటింగ్గా ఉందంటే అండి జనరల్గా స్టీరియో టైప్స్ మనం విన్నాం అనుకోండి, మెన్ ఇలా ఉన్నారు, మెన్ ఇలా మోటివేట్ చేయట్లేదు, లేకపోతే మెన్ ఇలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, లేకపోతే మెన్ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. యూజువలీ కొంచెం ఒక టోన్ ఆఫ్ అక్యూజేషన్ అగేన్స్ట్ మెన్ ఉంటుందండి. అక్కడి నుంచి ఈ ట్రాన్సిషన్ రావటం దట్ మెన్ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ద ట్రెండ్, ద షిఫ్ట్ జరిగింది, మెన్ ఏమో విమెన్కి హెల్ప్ చేస్తున్నారు అని ఒక షిఫ్ట్ జరిగింది అని మీ ద్వారా వింటాము. ఐ థింక్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. నాకేమనిపిస్తుంది అంటే మీరు
ఈ కాన్వర్సేషన్ని మన ఆడియన్స్ చూసారనుకోండి, ఆడియన్స్లో చాలా మందికి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా ఉండాలి అని ఒక ఆలోచన కలిగే వాళ్ళకి ఈ కాన్వర్సేషన్ ఉంటే వాళ్ళకి దే మైట్ టేక్ ద నెక్స్ట్ స్టెప్ అన్నట్టు అనిపిస్తుందండి. మీరు నేను బిజినెసే స్టార్ట్ చేస్తున్నా, నేను ఇప్పుడు అందరు నాతో అగేన్స్ట్ అని అన్న మైండ్ సెట్తో కాదు, హౌ కెన్ ఐ రీచ్ అవుట్ ఫర్ హెల్ప్ అన్నది కూడా అడగాలి. సో పాజిటివ్ మైండ్ సెట్తో ఓకే ఐఎమ్ స్టార్టింగ్ సంథింగ్, ప్లీజ్ హెల్ప్ మీ అని ఇఫ్ యూ రీచ్ అవుట్ టు యువర్ రిలేటివ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ కమ్ ఫార్వర్డ్ అండి. బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ what is happening, what I'm witnessing is like, you're able to successfully blend in the women entrepreneurship to with your family priorities తో మీరు దాన్ని blend చేస్తున్నారు. We'll take a small break and come back అండి. Welcome back గౌతమి గారు. మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్తూ ఉన్నారు. I have ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే ఈ మనం జడ్జ్ చేయట్లేదు, ఎవరీ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ అప్రిషియబుల్ అనుకోండి. వాళ్ళు ఫ్యాబ్రిక్స్ బిజినెస్ చేసినా, లేకపోతే ఆర్నమెంట్స్ చేసినా, లేకపోతే శారీస్ చేసినా, లేకపోతే సమ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ దే ఆర్ రన్నింగ్, వాళ్ళు హోటల్స్ రన్ చేస్తుంటే దే ఫుడ్ సర్వీస్ చేస్తున్నారు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ప్రత్యేకంగా దీంట్లో ఎలా వచ్చారండి? వై దిస్ కొంచెం మాకు చెప్తారా? నాకు తెలియదు అందరు బిలీవ్ చేస్తారా లేదో అని, కానీ ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండి. ఈవెన్ బిఫోర్ యు నో హౌ టు మేనిఫెస్ట్ ఆర్ వాట్ టు మేనిఫెస్ట్, మనకు తెలియాల్సింది మనకి ఏం కావాలి అని. సో నాకేం కావాలో అని నాకు తెలియడానికి కొంచెం టైం పట్టింది. నేను చెప్పే కదా ఇంతకుముందు, నేను ఫుల్ టైం చేస్తూ చాలా సైడ్ హజిల్స్ చేస్తూ వచ్చాను. అలా అన్నీ చేసినప్పుడు నాకు ఒక్కొక్క దాంట్లో కొంచెం క్లారిటీ వచ్చింది. ఇవన్నీ చేస్తూ కూడా నేను ఎప్పుడూ ఏది చేయకుండా ఉండలేదు. సో నాకు ఐ నో వాట్ ఫీడ్స్ మై సోల్, సో వాట్ డ్రైవ్స్ మీ, అండ్ ఇట్ ఈస్ వాలంటీరింగ్. సో నేను ఇలా ఒక వాలంటీరింగ్ ఆపర్చునిటీలో ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలతో కూర్చొని నేను ఒక వర్క్షాప్లో ఉన్నాను అనమాట. ఆ వర్క్షాప్లో ఒక ఇంటీరియర్ డిజైనర్ కండక్ట్ చేస్తున్నా ఆ వర్క్షాప్. సో తను ఏమందంటే లెట్స్ డిజైన్ యువర్ సేఫ్ స్పేస్ అని. That workshop is not about designing. That workshop is not about drawing. That workshop is to make girls know మిమ్మల్ని క్రియేటివ్గా అంటే ఫిజికలీ సేఫ్ అండ్ మెంటలీ సేఫ్ ఎలాంటి ఎన్వైరన్మెంట్లో మీరు ఉంటారు అని తెలియడానికి. ఓకే, సో ఆ ఎన్వైరన్మెంట్లో నేను ఎందుకు నా ముందు కూడా ఉంది కదా పేపర్, నేను ఉట్టి పిల్లలతో ఎందుకు చేయించడం, నేను కూడా డ్రా చేయడం స్టార్ట్ చేశాను. మీరు కూడా యూ మస్ట్ హ్యావ్ నోటిస్డ్ ఒక ట్రెండ్, నేను ఏం చేసినా కానీ ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ కానీ ఆర్ట్ అనేది ఉంది నా సైడ్ హసిల్స్లో. సో న్యాచురలీ అది ఇట్ వాజ్ అన్ ఎంప్టీ రూమ్. దాంట్లో నేను బిగ్ విండోస్, ఫోకస్ లైట్స్, ఒక మైక్, కూర్చోడానికి స్పేస్, ఈజిల్స్, ఇవన్నీ డ్రా చేశాను. అది డ్రా చేసి అది జరిగింది May 2023. సో అది జరిగి దాని గురించి మర్చిపోయాను. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ వర్క్షాప్. ద వర్క్షాప్స్ ఫోకస్ వాజ్ కిడ్స్. సో అది అయిపోయాక సడన్గా దిస్ ప్లేస్ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ మై విల్ అండి. లైక్ ఇట్ వాజ్ సాహితి హూ ఇనిషియలీ తన ఐడియాతో స్టార్ట్ చేసింది. అండ్ సాహితీస్ మామ్ వాజ్ ద వన్ హూ వాజ్ ఇన్ ద పిక్చర్. తను మా రియల్టర్ కూడా. సో షీఈస్ కాన్స్టెంట్లీ మేము తనతో పాటు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. షీ హ్యాడ్ ది అబ్జర్వేషన్ దట్ దిస్ గర్ల్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ విత్ సాహితి అని. సో తను నాకు చెప్తూ వచ్చింది, నువ్వు చెయ్యి ఇది సాహితీతో అంటే. నేను ఎప్పుడు కూడా అంత ఎంతూజియాస్టిక్ లేను, కానీ ఈవెన్ విదౌట్ మై విల్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. ఈ ప్లేస్ వచ్చేసింది. నన్ను గుడికి ఒక ప్లేస్ ఉంది గౌతమి, ఈ గుడి పెట్టింది వాళ్ళే అనమాట, సాయిబాబా గుడి. సో సుదర్శన్ పంతులతో కలిసి. సో సాయిబాబా రా గుడి ప్లేస్ చూద్దామని చెప్పి ఇలా పిలిచినప్పుడు నేను గుడి చూస్తున్నాను. బై ద వే ఇది మీ స్టోర్ ఏరియా అని చెప్పారనమాట. యూ వోంట్ బిలీవ్, అక్కడి నుంచి వెళ్తూ నేను మా మామ్కి నా ఇన్స్టాగ్రామ్ చూపిస్తున్నాను. ఎందుకో ఆ వర్క్షాప్ వీడియో చూసి గౌతమి ఏంటి ఇది మీ స్టోర్ ఫోటో డ్రా చేసావేంటి అని అడిగింది. సో ఈవెన్ బిఫోర్ రియలైజింగ్, I will send you, after this interview, I'll send you a picture of that diagram అండి. Even without realizing, I created this space exactly how I drew it. అసలు 6 months difference ఉన్నా కానీ I didn't realize. So that's what I say about manifestation. Manifestation is not just నాకు వేరే వాళ్ళు కావాల్సింది నాకు కావాలి, అది కాదు. The first thing about manifestation is knowing what you want. And after you want, కొంచెం we must trust the universe.
ఫర్ ఇట్ టు టేక్ కేర్. అన్ని మనమే రాసుకుంటే ఇంకా స్టోరీలో ట్విస్ట్ ప్లాట్ లేకపోతే చెప్పారు కదండి. వాట్ డు యు మీన్ బై ఆ పదం అంటే యూనివర్స్ అంటే ఏం చెప్పండి? లెట్ గో ఆఫ్ కంట్రోల్ and believe that there is another power, like based on your belief. It can be God, it can be nature, it can be the universe. Leave koncham vallaku kuda paniddam annattu. So idi one, I was talking about stress kada. One of the key factor of stress is also thinking anni na control lo unnayi. It's not about ego. మన కంట్రోల్లో ఎన్ని ఉంటే అది ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ మనం అంతా టెన్స్ అవుతూ ఉంటాం. కానీ నిజంగా చెప్పాలంటే మన కంట్రోల్లో ఎక్కువ లేదు. ఓన్లీ థింగ్ ఇన్ ఆ కంట్రోల్ ఇస్ హౌ వి రియాక్ట్, రైట్? సో వెన్ ఐ జస్ట్ డ్రూ దాట్ అండ్ ఐ లెఫ్ట్ ఇట్ ఆఫ్. And I just, my constant, నా కాన్స్టెంట్ థింకింగ్ వాజ్ ఓకే ద యూనివర్స్ విల్ బ్రింగ్ మీ సంథింగ్. నేను ఐ టాక్ పిచ్ అనుకున్న ఏదైనా కానీ నేను అప్పుడప్పుడు యూనివర్స్ నాకు ఇన్ని అనుకుంటున్నా కదా, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వు అని అనుకుంటాను. And one thing I never held back was this journey lo, well, as I was figuring out what I want, I never held back from helping other women entrepreneurs. వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చింది కదా, నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళతో చేస్తే నాకేదో అర్థమవుతుందేమో. That is also a possibility. So in a way I can say mine is a beautiful instance where my manifestation and the universe bringing it to life, and this is an example of it. Sometimes మనము అన్ని మన చేతిలోనే ఉంది అనుకొని మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తూ కూడా ఆ జర్నీ క్యాన్ బి బ్యూటిఫుల్. సో దట్స్ హౌ యాజ్ అ కో-ఫౌండర్ I am equally proud of Swasa. ఇందాక మీరు చెప్పటము యూఆర్ సపోర్టింగ్ మీ ఎఫర్ట్ వల్ల మీరు ఇండియాలో ఆర్టిజాన్స్ని సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పారు. దాని గురించి కొంచెం బ్రీఫ్గా తెలుగులో చెప్తారండి ఏంటో? డెఫినెట్లీ అండి. సో మన ఆర్టిస్ట్ ఇండియాలో when they sell their అంటే ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు వాళ్ళకి ఇంత ఈ ప్రైజ్ అని వస్తుంది. when they are selling it to a foreign బిజినెస్ అంటే మనలాంటి బిజినెస్, మేము ఆబ్వియస్లీ వాళ్ళకి కాంపిటేటివ్ ప్రైస్ ఇచ్చి తీసుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ not paying them fairly. Our fair price is one thing. The second thing is equal opportunity. Pricing comes second. Firstly is opportunity kada. Manamu Indian art anna ventane the main కొన్ని ఫోర్ ఫ్రంట్లో వచ్చేస్తాయి. అలా కాకుండా కొన్ని ఫర్గాటన్ ఆర్ట్స్ని కూడా తీసుకురావాలి అన్నది దాట్స్ అవర్ ప్యాషన్. సో మా స్టోర్ మొత్తం చూసారనుకోండి మీరు, మీకు ఉట్టి ఒక ఆంధ్ర నుంచి ప్రోడక్ట్స్ అని కనిపించవు. మనకి ఆంధ్ర ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు ఎలా ఉన్నాయో, కచ్ గుజరాత్ నుంచి లిప్పన్ ఆర్ట్ డెకార్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ జరోకాస్ వచ్చాయి రాజస్థాన్ నుంచి. అలాగే ఏదంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ఇండియా, సో ఎంపీ ఒరిస్సా ఇటువైపు నుంచి మనకి పిచ్వై అవన్నీ వచ్చాయి. సో ప్రతి ఆర్ట్ ఇండియా ఇస్ బ్యూటిఫుల్ దట్ వే. సో ఆర్ట్ అనేది మన వే ఆఫ్ లైఫ్లో ఎలాగో అలా ఇంటర్ట్వైన్ అయ్యి ఉంటుంది. అక్కడి నుంచి ఆ ఆర్టిసన్స్కి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వీఆర్ క్రియేటింగ్. సో దట్ ఈస్ అది మా వన్ ఆఫ్ అవర్ విజన్. దిస్ షో ఇస్ నాట్ అబౌట్ ప్రమోటింగ్ అ బిజినెస్, అటువంటి ఒక ఉద్దేశం కాదు. it's more about the people behind the business. ఇలాంటి వాళ్ళు మీ డ్రైవ్ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి పికప్ చేశారు, దీనివల్ల మీరు ఎటువంటి ఎక్సైట్మెంట్ ని మీరు షేర్ చేయగలుగుతున్నారు, ఈ ఎక్సైట్మెంట్ ని చూసి ఆడియన్స్ లో వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహన కలుగుతుంది, ఈ ఉద్దేశంతోనే మేము ఈ షో చేస్తున్నాము. మేము వి వాలంటరీలీ గో అండ్ రీచ్ అవుట్ టు పీపుల్, ముందుకెళ్ళి మాట్లాడండి అంటూ ఉంటాము. చాలా విషయాలు షేర్ చేసుకున్నారండి. వి ఫ్రమ్ సన్షైన్ టీవీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ as a business woman entrepreneur, but more importantly దానికన్నా the good energies which you bring to the table అండి. in my opinion is finds our community. There must be many more such good energies across, and we hope to talk to many of them అండి. And once again thank you for your time with Sunshine Telugu TV అండి. Thank you so much.